ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 9వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అందుకాయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనము. ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి, లేక ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి, లేక మనసు వికలమైపోయేటంత దీన స్థితి దాపురించి కృంగిపోయి ఉన్న వారెవరైనా ఈ మాటలు చదువుతున్నారేమో. నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో. కానీ నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు. అంతా అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో. ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే. యేసు ప్రభువు నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది. అది ఒక సూచన కావచ్చు, తిరస్కారానికి కాదు గాని సమధికే, నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు. ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను ఆయన మౌనం కోసం. ఒక పాతకాలపు కథ ఉంది. ఒక ఆవిడికి కల వచ్చిందట. ఆ కలలో 3 ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెంతకి వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి కరుణతో, కృపతో, వదనములో వెళ్లి విరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు. ఆమెను వదిలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటి మీద ఒక్క క్షణం చెయ్యి వేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూశాడు. మూడో ఆమె వైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు. ఆ కలలో ఆ కల కంటున్న ఆమె అనుకుంటుందట, దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు, రెండో ఆవిడను కూడా మెచ్చుకున్నాడు. కానీ మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు. మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధ పెట్టి ఉంటుంది. అందుకే ఆమెతో మాట్లాడలేదు. సరికదా, కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు అని. ఏం చేసిందో ఆమె? ఆ 3 మధ్య అంత తేడాలెందుకు చూపించాడు ప్రభువు? దేవుడు అలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు, నన్నెంతో తప్పుగా అంచనా వేశావు. మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ, నా ఆపేక్ష ఆమెకు అవసరం. దినములో ప్రతిక్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి. లేకపోతే ఆమె దారి తప్పి పడిపోతుంది. రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది. ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాంటివైనా, మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది. నేను నిర్లక్ష్యం చేసినట్టు, పట్టించుకున్నట్టు ఉన్న ఆ 3వ స్త్రీకి ఉన్న విశ్వాసం, ప్రేమ అతిశ్రేష్టమైనవి. నేనే ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను. ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది. మన సంతటితో నా మీద విశ్వాసం ఉంచింది. చూపుల్లో గాని, మాటల్లో గాని, చేష్టల్లో గాని నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరదు. నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా, నిస్సందేహంగా దాటిపోతుంది. స్వభావ సిద్ధంగా ఆమెలోని అణువణువు, ఆమె మనస్సు, జ్ఞానము వ్యతిరేకించినా నా మీద నిరీక్షణను మాత్రం వదులుకోదు. ఎందుకంటే నేను ఆమెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నానని, నేను చేస్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థమవుతుందని ఆమెకు తెలుసు. నా ప్రేమలో నేను మౌనంగా ఉంటానెందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది.
మానవ హృదయం అర్థం చేసుకోలేనిది. బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మచేత బాధనొందిన వాళ్ళయి మీరు కూడా సహజంగా నా ప్రేమకు స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా ఆకాంక్ష. ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకొని ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. తన బహుమానాలను ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.